భార్యాభర్తలిద్దరూ ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు? బాబు, ఇంతకీ తమరు ఏం చేయబోతున్నారు? मैं क्या करूंगा, सब लोग इधर देख। ఇంతలోనే బొచ్చు పట్టుకుని చిల్లర ఎక్కడ అడుక్కుని వచ్చావు? నువ్వు నోరు మూయ్. మా ఆయనతో ఏంటి గాని మీరు చెప్పండ్రా. నేను చెప్తా. బొమ్మ బొరుసు వేద్దాం. బొమ్మ పడితే శ్రీకర్ మాయల పెళ్లి జరుగుతుంది. బొరుసు పడితే శ్రీకర్ మాయల పెళ్లి జరగదు. బొమ్మ పడితే మనం గెలుస్తాం, బొరుసు పడితే వాళ్ళు గెలుస్తారు. అర్థమైంది కదా? ఈ డీల్ మీకు ఓకేనా? ఏంటి చిల్లర వేషాలు? అవని ఓడిపోతుందని భయమా? అవని మేడం ఓడిపోదు. ఏ అవునే, నువ్వు దీనికి సిద్ధమేనా? బావా నావాడు, నాకేం భయం లేదు. అలాగైతే ఓకే. అమ్మా, దీన్ని నువ్వే వెయ్యి, మనకి మంచే జరుగుతుంది. తీసుకోమ్మా. తీసుకోమ్మా. ఒక్క నిమిషం వేదవతి గారు. ఈ సుజాత ఊరికే ఉండదు, ఏదో ఫిట్టింగ్ పెడుతుంది. ఇప్పుడు ఏం పెట్టబోతుందో ఏంటో. ఎందుకు ఆపావు? మీ కొడుకు చెప్పిన దాన్ని కొంచెం సవరించాలి అనుకుంటున్నాను. నువ్వు సవరించావంటే ఏదో పెద్ద మెలికి పడుతుందని అర్థం. చెప్పమ్మా, చెప్పు. బొమ్మ పడితే పెళ్లి జరుగుతుంది, పొరుసు పడితే పెళ్లి జరగదు అని అన్నావు కదా. అందులో చిన్న చేంజ్ కావాలి. అది ఏంటంటే, బొమ్మ మాకివ్వండి, బొరుసు మీరు తీసుకోండి. బొమ్మ పడితే శ్రీకర్ మాయల పెళ్లి ఆగుతుంది, బొరుసు పడితే ఇద్దరి పెళ్లి జరుగుతుంది.